అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి వెస్టిండీస్ జట్టుపై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో అలవోకగా గెలిచింది. టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ నుంచే వెస్టిండీస్ చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటిని విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టగా అటు భారత బ్యాటర్లు బంతులను బౌండరీలు పట్టించారు. దీంతో తొలి టెస్టులో వెస్టిండీస్పై భారత్ భారీ ఆధిక్యంతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ అయింది. విండీస్ జట్టు ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోవడంతో 5 రోజుల టెస్ట్ 3 రోజుకే ముగిసింది. 2 టెస్టుల సిరీస్లో 1-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అహ్మదాబాద్ టెస్ట్ లో భారత్ ఘన విజయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు బ్యాట్స్మెన్స్ విజృంభించారు. ఒకే టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ ముగ్గురు కూడా సెంచరీ నమోదు చేశారు. మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇందులో సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. మొదటి రోజు టీమిండియా తొలి రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 146 పరుగుల వద్దనే ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో వెస్టిండీస్ పై భారత బౌలర్లు విజృంభించారని చెప్పాలి. 65 పరుగులకే లంచ్ సమయానికి 5 వికెట్లను తీశారు. అంతేకాకుండా మొత్తం 146 పరుగులకే ఆల్అౌట్ చేసి భారత బౌలర్లు తమ సత్తా చాటారు. ఇందులో జడేజా 4 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసి తమ సత్తా చాటారు. భారత గెలుపులో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. రెండో రోజు ఆటలు అటు ముగ్గురు బ్యాట్స్మెన్స్ సెంచరీ చేయడం అయితే ఒక రికార్డు అని చెప్పాలి. టెస్ట్ లో కేఎల్ రాహుల్ తీసి 11వ సెంచరీ కాగా జడేజా ఆ టెస్టుల్లో 6వ సెంచరీ నమోదు చేసిన చెప్పాలి. మరోవైపు టెస్టుల్లో గిల్ 304 బాది రికార్డు నెలకొల్పారని చెప్పాలి. ఇంగ్లాండ్ సిరీస్ లో గాయం వల్ల రిషబ్ పంత్ జట్టుకు దూరమైన వేళ తనకు అందివచ్చిన అవకాశాన్ని అటు ధ్రువ్ జురేల్ కూడా అద్భుతంగా ఒడిచిపట్టుకున్నారని చెప్పాలి. నిన్న 5వ వికెట్ జడేజాతో కలిసి 331 బంతుల్లో 206 పరుగులు భాగస్వామి నెలకొల్పారని చెప్పాలి. 210 బాల్స్ కి 125 పరుగులు చేశారని చెప్పాలి. మొత్తంగా చూస్తే 2 టెస్ట్ సిరీస్ లో ఈ రోజు మొదటి టెస్ట్ సిరీస్ ని భారత్ ఘన విజయం సాధించి చెప్పాలి. వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ కావచ్చు, బౌలర్లు కావచ్చు, ఆ ఇండియాకి ఏమాత్రం పోటీ కాదని కూడా భారత బౌలర్లు కావచ్చు, బ్యాట్స్మెన్స్ నిరూపించారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.